5,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు 5 సంవత్సరాల టైంలో. 5 సంవత్సరాలు సంవత్సరం వచ్చిన తర్వాత 5వ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జస్ట్ 5,000 మంది పనిచేస్తారు. ఒక్కొక్కరు సేమ్ 100 టీమ్ని రెడీ చేస్తారు. సేమ్ మొదటి ఇట్లా 4 సంవత్సరాలు ఏదైతే జరిగిందో 5వ సంవత్సరంలో కూడా జస్ట్ 100 మంది మాత్రమే పనిచేయడం స్టార్ట్ చేస్తారు. 100 మంది టీంని మాత్రమే తయారు చేశారు ఒకరొకరు. సో ఎంత టీం అవుతుంది టోటల్గా? 5 లక్షల టీం అవుతుంది 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యారు. ఒకరొకరి మీద 1000 రూపాయలు మాత్రమే మళ్ళీ లెక్క పెడదాం. ఓన్లీ అవేర్నెస్ బోనస్ విత్ క్యాల్కులేషన్తో సహా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఎంత ఇన్కమ్ అవుతుంది? 50 కోట్ల రూపాయలు ఇన్కమ్ సంపాదించవచ్చు. 50 crores. సో ఓన్లీ అవేర్నెస్ బోనస్. సో 5 సంవత్సరాల టైం మనం ప్రాపర్గా ఇక్కడ పెడితే ఈ వైటోరే మీద సో 5 ఏళ్లలో 50 కోట్లు సంపాదించామంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది? టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో టోటల్ ఇంతవరకు చూపి ఏదైతే నో 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 అని చెప్పామో ఎస్ఐనో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా ఇంత వయసులో కూడా సో ఇప్పటి వరకు ఏదైతే నో నో అని చెప్పామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి లేదా? ఎస్ఐనో. సో ఒక మంచి లగ్జరియస్ కార్ వస్తుంది, లగ్జరియస్ బిల్డింగ్ వస్తుంది, ఏసీ వస్తుంది, బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, ప్రతిది వస్తుంది కదా. సో దాంతోపాటుగా పేరు, మర్యాద, గౌరవం, A to Z. ఎస్ఐను. మరి ఇంత అద్భుతమైన లైఫ్ కనబడ్డప్పుడు ఎట్లా పని చేయాలి మనం ఇక్కడ? ఇంకా టైం పాస్ చేయాలా దీని మీద? చూద్దాంలే, చేద్దాంలే, ఓకే నేను బిజీగా ఉన్నాను, ఈరోజు ప్లాన్ చెప్పడానికి రాను, నాకు ఫంక్షన్ ఉంది, డ్యూటీ ఉంది, అన్నీ వదిలేసి దీని మీద పడాల్సిన అవసరం ఉందా లేదా మనకు? ఎస్ఐను. సో ఇంత గొప్ప లైఫ్ స్టైల్ మన కళ్ళ ముందు కనబడుతుంది, ఆల్రెడీ చూస్తున్నాం మనం కళ్ళతోనే, చూస్తూ కూడా ఇంకా నెగ్లిజెన్స్ ఎందుకు మరి? ఎస్ఐనో. సో చేద్దామా మరి? చాలా సిన్సియర్గా ప్రాణం పెట్టి పనిచేయాలి ఇక్కడ, యజ్ఞం లాగా పనిచేయాలి. మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఇలాంటి లైఫ్ కోసం? 50 కోట్ల రూపాయలు సంపాదించాలి లీగల్గా, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ, ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి లీగల్గా. ఎస్ఐనో. సో మరి అలాంటి లైఫ్ కోసం మరి ఏం చేయాలి ఇక్కడ? ఇంత డబ్బు రావాలి అంటే, లీగల్గా సంపాదించాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి? వస్తుందా? క్వశ్చన్ వచ్చిందా? ఎస్ఐనో. మరి ఏం చేయాలి? సో ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ అనమాట. ఒకటి ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది అనమాట, దాన్ని ఫాలో చేయాలి. సిస్టమ్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మన వేలో, మన ఓన్ వేలో వెళ్ళొద్దు. డైరెక్ట్ సెల్లింగ్కి ఒక సిస్టమ్ అనేది తయారు చేయబడి ఉందన్నమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఒక సిస్టమ్ తయారు చేశారు ప్రాపర్గా. మళ్ళీ కానీ ఎట్లా తయారు చేయాలి, మళ్ళీ మన ఓన్ వేలోనే మనం పోతామంటే చాలా లేట్ అవ్వచ్చు. ఎస్ఐనో. లేట్ అవ్వచ్చు. మళ్ళీ ఒక సిస్టమ్ ప్రకారం మనం ప్రాపర్గా వెళ్తే సో డెఫినెట్గా ఒక మంచి లైఫ్ని 5 ఏళ్లలో కనీసం, ఇందాక మనం చూస్తాం కదా ఇక్కడ 50 కోట్లు చూస్తాం ఇక్కడ. సో 50 కోట్లు ఎంత రేషియోలో చూసినాం మనం, దాన్ని ఎంత పర్సెంట్లో చూసినాం? మరి 50 కోట్లని 5%లో చూసినాం కదా. సో ఇక్కడ ఇంకొకటి నేను చెప్తాను మీకు, సో చాలా ఆశ్చర్యం వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ 5%ల 5% సక్సెస్ అంటేనే 50 కోట్లు కదా. సో మరి దాంట్లో ఒకవేళ సగం వచ్చినా ఏమైనా తప్పు ఉందా? సగం అంటే ఎంత? 2.5% సక్సెస్ రేషియో. 2.5% సక్సెస్ అయినా కూడా దీంట్లో వచ్చే డబ్బులు ఎంత? 25 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. 2.5% సక్సెస్ అయినా కూడా 25 కోట్ల రూపాయలు. సో 25 కోట్లు వచ్చినా కూడా ప్రతి డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టే కదా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టే కదా. ఎస్ఐనో. ఒకవేళ దాంట్లో కూడా సగం వేసుకుంటే 2.5%లో కూడా సగం ఎంత అవుతుంది? 1.25% సక్సెస్ అయినా కూడా ఎంత వస్తుంది డబ్బు? 12.5 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు 5 ఏళ్ళలో. 12.5 కోట్లు 5 ఏళ్ళలో అంటే పెద్ద సక్సెస్ నాకు తెలిసి అది కూడా.
జస్ట్ 1.25%, 12.5 కోట్లు. ఒకవేళ దాంట్లో కూడా సగం చేస్తే సో 1.25% సగం చేయండి, ఎంత పర్సెంట్ అవుతుంది? 0.65%. 0.65% సక్సెస్ అయినా కూడా ఎన్ని కోట్లు వస్తున్నాయి? 6 కోట్లు. 6,25,00,000. 6,25,00,000 సంపాదించడం కూడా రియల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టే. ఎస్ ఆర్ నో? ఇంకేమైనా సగం చేద్దామా దాంట్లో? ఇంకా కూడా సగం చేద్దామా? ఇంకా సగం చేసినా కూడా ఎన్ని కోట్లు వస్తున్నాయి? 5 ఏళ్ళ 3 కోట్ల పైనే వస్తుంది. ఓకే, అంటే చూడండి ఎంత పర్సెంటేజ్లో మనం ఇక్కడ సక్సెస్ తీసుకున్నాం. 0.65%లో కూడా 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది. మరి ఆ మాత్రం కూడా కాదా? 3 కోట్ల రూపాయలు. ఇంకా సగం చేసినా కూడా 1.5 ఉంది దాంట్లో. 0.65 కాదు, 0.30. 1.5 కోటి. ఎంత పర్సెంటేజ్లో సక్సెస్ అయినా కూడా కరోడ్పతి పక్కా. ఎసాను లైఫే మారిపోతుంది అనమాట ఈ వైటోరియంలో. ఒక విజన్ క్లియర్ అయింది అందరికి కూడా. ఎసాను ఒక విజన్, ఒక క్లారిటీ ఏమన్నా కనబడుతుందా? ఏమన్నా విజువలైజేషన్ చేస్తున్నారు ఎవరైనా? కనబడింది ఎవరికైనా? ఎంత పర్సెంట్ సక్సెస్ అయినా కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఒకవేళ కాకపోతే నో ప్రాబ్లం. 6 ఏళ్ళు కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? 6 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ 50 కోట్ల రూపాయలు. 7 ఇయర్స్. నార్మల్ లైఫ్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసాం ఇప్పటివరకు? 20 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పని చేస్తూనే ఉన్నాం కదా బయట. ఎన్ని కోట్లు ఉన్నాయి? సో ఈ వైటోరియం అనేది నిజంగా మనందరికీ దేవుడిచ్చిన వరంలాగా అనిపిస్తుంది ఇప్పుడు. పక్క దేవుడిచ్చిన వరమే కదా. సో నాకు వరం ఇచ్చేసాడు, మీకు అందరికీ వరం ఇచ్చేసాడు దేవుడు ఆల్రెడీ. ఓకే, దాన్ని నిలబెట్టుకోవాలి. అంతే, నిలబెట్టుకుందాం మరి. ఎస్. సో మరి సిస్టమ్ ప్రకారం పనిచేయాలన్నమాట. సో ఈ సిస్టమ్ ప్రకారం ఎవరైతే ప్రాపర్గా పనిచేస్తారో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది అనమాట. నేను అలాగే చేశాను. సో సిస్టమ్ ప్రకారం పనిచేయాలి. ఇక్కడ మన ఓన్ వేలో పనిచేయడం పనిచేసేయాలి ఇక్కడ నుంచి. ఓకే, సో మన ఓన్ వేలో, ఎగ్జాంపుల్ మన ఓన్ వేలో అనుకుందాం. సో ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళాలి. నా ఓన్ వేలో వెళ్తా అంటే నేను నడుచుకుంటూ వెళ్తాను, లేదంటే రన్నింగ్లో వెళ్తాను. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు అందరం ఇక్కడ మనందరం కూడా ఉన్నాం కదా, ముంబైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మన ఓన్ వేలో మనం వెళ్తే, నడుచుకుంటూ వెళ్తే, లేదంటే రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ వెళ్తే ఎన్ని రోజులు పడుతుంది ముంబైకి వెళ్ళడానికి? హెడ్ ఆఫీస్కి వెళ్తాం. 10 days. ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఇక్కడ నుంచి ముంబైకి? 750 ఉంటుంది. 750 అంటే ఎన్ని రోజులు పడుతుంది మనం పోవడానికి? నడవలేము. ఎసాను, ఎందుకంటే 750 కిలోమీటర్లు నడవలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే పోలేమని అన్నాం, అంతేనా? ఒకవేళ పోదామన్నా కూడా, నడుచుకుంటూ పోదామన్నా కూడా రోజుకి మహా అంటే 10-15 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవలేము. ఒకవేళ ఎక్కువ నడిస్తే హాస్పిటల్లో పడాల్సి వస్తుంది. ఎసాను, అంతే కదా. సో మన ఓన్ వేలో వెళ్తే ఒకవేళ అది 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా పట్టవచ్చు, అవునా కదా. కానీ సో అదే మనకు ప్రాపర్ సిస్టంలో కూర్చోబెడితే ఎన్ని రోజులు పోతాం? రోజులు కాదు, జస్ట్ గంటలు. ఒక 1 అవర్లో వెళ్ళిపోతాం. 1 అవర్ 15 మినిట్స్లో ముంబైలో తిప్పేస్తుంది. సో ఇదేంటి మరి? ఒక ప్రాపర్ సిస్టమ్ అనమాట. ఇదంతా కూడా ప్రాపర్ సిస్టమ్ తయారు చేయబడింది ఆల్రెడీ. ఆ సిస్టమ్ ఉపయోగించుకుంటే చాలు. ఇక్కడ మనం మన ఓన్ వేని పక్కన పెట్టేసేయాలి, మన ఓన్ మైండ్ని కూడా పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ ఏదైతే ఒక ఆల్రెడీ తయారుగా ఉన్న సిస్టమ్ని మనం పట్టుకోవాలి. ఇక్కడ తయారుగా ఉన్న సిస్టమ్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే సీనియర్ అప్లైన్ ఏదైతే చెప్తున్నాడో దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకుంటే చాలు. ఇక్కడ చేద్దాం మరి ఆ విధంగా. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్రాపర్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ నేను చెప్తాను ఇక్కడ, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేద్దాం మరి. ఎస్, మరి ప్రాపర్ సిస్టమ్ ఏం చెప్తుందంటే ఇక్కడ, సో ఈ 3 కార్డినల్ రూల్స్ పాటించమని చెప్తుంది అనమాట.